నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. స్నాక్ ఐటెం కావాలనుకున్నప్పుడు ప్రతిసారి మనం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కొంచెం ఆలోచన చేస్తే ఇంట్లో ఉండే పదార్థాలతోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చండి. ఈరోజు నేను అలాంటి ఒక స్నాక్ ఐటెం చూస్తున్నాను, బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్. ఓకే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బంగాళాదుంప అలాగే రవ్వ ఉంటే సరిపోతుంది. మిగతా కొన్ని కావాల్సిన ఫ్లేవర్స్ అనేది మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. అలాగే ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేసుకుంటాం కాబట్టి ఇది కూడా ఆయిల్ పెట్టేసుకుందాం. ఇది సిమ్లో పెట్టేస్తున్నాను. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో తరిగిన వెల్లుల్లి, అలాగే తరిగిన అల్లం, నెక్స్ట్ దీంట్లో తరిగిన కరివేపాకు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఇది ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. అప్పుడు స్పైసీ కోసం పచ్చిమిర్చికి మనం చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం జీరా ఫ్లేవర్ కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర కూడా మనం పోపులో వేసేసుకొని చేసుకోవచ్చు, లేదా వాము అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనం స్నాక్లా వస్తుంది కదా, ఆ రెండు కూడా బాగుంటాయి. కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో బంగాళదుంపని ఇక్కడ ఇలా తురిమి పెట్టుకోవాలి. బంగాళదుంప తురుము దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. కొంచెం మనకు మగ్గుతుందన్నమాట ఇక్కడ బంగాళదుంప. అలాగే ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా కొద్దిగా పడుతుంది వాటికి. కొంచెం వేగితే సరిపోతుంది. నేను సన్నగా తురిమేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే మనం దీంట్లో రవ్వ కూడా యాడ్ చేసుకుంటాం. ఆ రవ్వకు కూడా సరిపడేంత తేమ కావాలి దానికి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర. బేస్ అనేది మనం ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో దీంట్లో కావాల్సితే కొంచెం చట్పటాగా రావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా లేదా ఆమ్చూరు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయొచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో రెగ్యులర్గా మనం చేసుకునే వాటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బంగాళాదుంప ఫ్లేవర్ అనేది చాలామంది కూడా ఇష్టం కదా. అలాగే కొద్దిగా ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి దీంట్లో రవ్వ యాడ్ చేస్తున్నాం. ఓకే, బంగాళాదుంప ఉడికిన తర్వాత ఏంటంటే ఆ సన్నగా తురుముకున్నాం కాబట్టి దాంట్లో కలిసిపోతుంది. కొంచెం అక్కడక్కడ ఆ తరకలు ఉన్న కానీ మనకు ఆ క్రిస్పీగా వస్తుంది అనమాట. అంటే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ, ఉప్మా రవ్వ ఇది. సో గట్టిగా మనకు ముద్దలా రావాలి ఇది. సో ఇక్కడ సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను నేను. సో కావాల్సితే కొంచెం బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఉండలు లేకుండా చూసుకోవాలి. మనం రవ్వ వేసుకున్నప్పుడు అక్కడక్కడ మనకు చిన్న చిన్న ఉండలు కూడా కట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది మనకు హల్వా కానీ లేకపోతే ఉప్మా చేసుకునేటప్పుడు ఫేస్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా
వేసుకున్నాం కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడెక్కడన్నా కనిపిస్తే మనకి వాటిని ఇలా మెదిపేసుకొని స్మూత్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే అది వచ్చిన రింగ్లో మనకి పొడి పొడిగా అలాగే ఉండిపోతుంది మనకు రవ్వ. కాబట్టి దాన్ని మనం మ్యాష్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది మెల్లిగా మొత్తం తడినంతా కూడా లాగేసుకున్న తర్వాత ఆ రవ్వ వేసాం కాబట్టి ఇంకొంచెం గట్టి పడుతుంది మనకి. ఓకే, సో ఇది ఓకే, మనకు పిండి అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి ఇది కాస్త మనకు చల్లారాలి. ఎందుకంటే చల్లారిన తర్వాతే మనం రింగ్స్ షేప్లోకి చుట్టేసుకొని ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో కాసేపు వెయిట్ చేసాం కదా. సో ఇక్కడ మనకు పిండి అనేది చల్లారిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో దట్ మనకు ఈజీగా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా ఇటువైపు మార్చేసి పెట్టేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఓకే, సో వీటిని చిన్న చిన్న ముద్దల్లా తీసేసుకోవాలి. ఓకే, సో తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా ఫింగర్తో రింగ్లా చేసేసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో రింగ్స్లా వచ్చేస్తాయి మనకి. ఇలా కాకుండా మనం తక్కువ టైంలో వర్క్ చేసుకోవాలనుకుంటే ఇలా ఏదైనా ప్లేట్కి కానీ లేకపోతే చాపింగ్ బోర్డ్ లేదా కిచెన్లో సర్ఫేస్ ఉంటుంది కదా, గ్రానైట్ కానీ మార్బుల్ పైన కొంచెం ఆయిల్ రాసేసి సో పిండినంతా కూడా కొద్దిగా మనకు కావాల్సిన థిక్నెస్లో ప్రెస్ చేసుకోవాలి. సో ఇంట్లో ఏదన్నా క్యాప్ కానీ లేకపోతే ఇలాంటి రింగ్స్ కూడా మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి. వీటిని కూడా కొంచెం ఇలా ఆయిల్లో డిప్ చేస్తే అతుక్కోకుండా వస్తుంది. ఇంట్లో ఉండే వస్తువులు మనం రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి యాపిల్ సీడ్ రిమూవ్ చేసేది. దీంతో మధ్యలో అలా తీసేసుకుంటే మీకు ఆ రింగ్ షేప్లో వచ్చేస్తుంది. రైట్, సో ఇంట్లో ఉండే వాటితో నేను కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ ఐటమ్స్ని తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో చేతిలో పట్టుకోకుండా ఇలా రెండు రకాల మోల్డ్స్ తీసేసుకొని మనం హ్యాపీగా ఇలా రింగ్స్ని తయారు చేసేసుకోవచ్చు. సో ఐడియా ఇస్తున్నాను, మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా మీరు తయారు చేసేసుకొని ఈ రింగ్స్ని చేసుకోవచ్చు. రైట్, ఇంకొన్ని చేస్తాను ఎందుకంటే మనకు క్వాంటిటీ కొద్దిగా రావాలి కదా. మీకు ఈజీగా ఈ రింగ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా కట్ చేసేసుకుంటే మోల్డ్స్తో. లేదా ఇందాక నేను చూపించినట్టు ఈ రింగ్ షేప్లోనైనా చేసేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఓకే, సో ఇది కూడా మనం కొంచెం స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది ఇది. కాబట్టి లోపల వరకు బాగా ఉడకాలి అంటే కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. సో ఇవి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి. రెడీ అయిపోయి
స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో వీటిని ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం మనకు చల్లారితే ఆ క్రిస్పీనెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఏవైనా అంతే కదా, స్నాక్స్ చేసుకున్నప్పుడు వేడి మీద తింటే కొంచెం మెత్తగా ఉంటుంది, ఆరిన తర్వాత కొద్దిగా చల్లారితే అప్పుడు క్రిస్పీగా క్రంచీగా వచ్చేస్తుంది. ఓకే, బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్ రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా బాగుంది. దీన్ని టమాటో సాస్తో కానీ లేదా రోటి పచ్చడి దాని ఉంటే కూడా సూపర్గా ఉంటుంది, లేకపోతే గ్రీన్ చట్నీ ఇంకా మంచి కాంబినేషన్. సో తప్పకుండా ట్రై చేయండి. ఈలోగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు, ఉప్మా రవ్వ, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, నూనె. బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేగాక బంగాళాదుంప తురుము, కాస్త నీళ్లు, కొత్తిమీర, రవ్వ, సరిపడా ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుతూ దగ్గర పడేదాకా ఉడికించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చేతికి నూనె రాసుకొని ఉండల్లా తీసుకొని పీటపై వేసి ఒత్తుకొని అచ్చులతో రింగ్స్ లా కట్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బంగాళాదుంప క్రిస్పీ రింగ్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. కొంచెం వెరైటీగా కావాలి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే అంటే ఇది కంపల్సరీగా ట్రై చేసుకోవచ్చు, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. సో కంపల్సరీగా ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు మ్యాంగోతో ఒక బర్డ్ షేప్లో చేసుకుంటున్నాం మనం. ఓకే, సో పచ్చి మామిడి తీసుకుంటున్నాను. ఇది కొంచెం దూరగా ఉన్నప్పుడు తీసుకుంటే కూడా ఆ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చి అది కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ దానికి కావాల్సినవి కూడా పక్కన పెట్టేసుకుని ఫస్ట్ ఇక్కడ సైడ్లోంచి మనం కొంచెం కట్ చేస్తున్నాను. రైట్, అలాగే ఇంకొక వైపు నుంచి ఇది హెడ్ కొరకు తీసుకుంటున్నాం. సో ఇది కొంచెం చిన్నగా వస్తుంది. ఓకే, అలాగే దీంట్లో ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్న రౌండ్స్, ఓకే, అలాగే హోల్స్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఇక్కడ దీంట్లో మనం మిరియాలు పెట్టేసుకుంటాం. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక దాంట్లో దీన్ని అడ్డంగా ఇలా స్లైసెస్ కట్ చేస్తాం. వీటిని మనం రింగ్స్ లాగా వాడుతున్నాం. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ పండుమిర్చి, ఇది లేకపోతే మనకు క్యారెట్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం బీక్ లాగా వాడేసుకుంటున్నాం. రైట్. కీరా మధ్యలో పార్ట్ తీసుకుంటున్నాను. సీడ్, అంటే చిన్న బ్రాంచ్ మీద కూర్చుందని చూపించడానికి. ఇది కొంచెం న్యాచురల్గా ఉంటుంది కదా మధ్యలో సీడ్ పార్ట్ అనేది. ఓకే. నెక్స్ట్ దీంట్లో లెగ్స్ తీసుకుంటున్నాను. వీటిలో 2 జిగ్జాగ్. ఓకే. సో ఇలా నెక్స్ట్ ఈ మిగిలిపోయిన దాంట్లో టేల్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇది ఇక్కడ కిందగా వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ పైన కొంచెం క్రౌన్ కూడా ఇచ్చేద్దాం. మన దగ్గర ఉన్న మెటీరియల్లో మ్యాక్సిమం మనం దాన్ని ఎంత బ్యూటిఫుల్గా తయారు చేయగలిగితే అంత బ్యూటిఫుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం జిగ్జాగ్ కట్స్. ఓకే. సో ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఫైనల్గా మిరియాలు. రైట్. సో ఓవరాల్గా పచ్చి మామిడితో బర్డ్ అనేది బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా. సో కంపల్సరీ మీ ఇంట్లో కూడా ఇప్పుడు పప్పు చేసుకోవడానికి లేదా పచ్చడి చేసుకోవడానికి మనం కాయలు తెచ్చినప్పుడు ఒకసారి ఇది ట్రై చేసేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ కూడా వాడుకోవచ్చు, లేదా ఉప్పు కారం జల్లేసుకొని తినేసేయచ్చు కూడా. సో కంపల్సరీ ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. ఎప్పుడైనా మనం మిల్లు నుంచి పిండి ఆడించుకొని వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే మూత పెట్టేసి అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆ వేడికి వాటిలో ఉండే ఆ తేమ వచ్చేసి దానివల్ల పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మిల్లు నుంచి తెచ్చిన వెంటనే ఒక అరగంట పాటు మూత తీసి మనం పెట్టేసి చల్లారిన తర్వాత అప్పుడు మూత పెట్టేస్తే పురుగు పట్టకుండా బాగుంటుంది. చూసారు కదా, పచ్చి మామిడితో లేదా దూరగా పండిన మామిడికాయతో కూడా మనం చేసుకుంటే ఆ కలర్ ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. వెరైటీ స్నాక్ ఐటమ్ బంగాళదుంప క్రిస్పీ రింగ్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఓకే, క్రిస్పీగా వచ్చేసాయి ఇవి. సింపుల్గా చేసుకున్నా చాలా టేస్టీగా వచ్చి మధ్యలో కొంచెం గుల్లగా వచ్చేసి టోటల్గా ఇది మనకు మంచి క్రంచీగా వచ్చేసి బంగాళదుంప ఉంది దీంట్లో. ఆ టేస్ట్ మనం అంటే డీప్ ఫ్రై చేసుకుంటే
చాలా బాగుంటుంది. అంటే చిప్స్ తినే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. అలాగే ఫింగర్ చిప్స్ కూడా తింటూ ఉంటాం కదా. సో సేమ్ అలాగే దీంట్లో మనం వేసుకున్న ఆ మసాలాలను బట్టి ఫ్లేవర్ అనేది మారుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇది సింపుల్గా చేసుకునే ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకునే స్నాక్ ఐటమ్ చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాటి మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.